హోషేయ గ్రంథంలోని ఒక మాటను చూద్దాం. హోషేయ గ్రంథము అందులోని 4వ అధ్యాయం, ప్రారంభ వచనమును చదువుకొని ముందుకు వెళ్దాం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చాలు. ఇశ్రాయేలు వారులారా, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు క్రొత్త నిబంధనలోని క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు క్రొత్త నిబంధనలోని క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నారు. పాత నిబంధనను క్రొత్త నిబంధన వెలుగులో ఎప్పుడు చదువుతూ ఉండాలి. క్రొత్త నిబంధనను పాత నిబంధన నీడలో మనం చదువుతూ ఉండాలి. ఇన్ ద లైట్ ఆఫ్, ఇన్ ద షాడో ఆఫ్. క్రొత్త నిబంధన అనే టార్చ్ వేయకపోతే పాత నిబంధన అర్థం కాదు. పాత నిబంధన అనే చెట్టు కింద మనం చదవకపోతే క్రొత్త నిబంధన అర్థం కాదు. ఇది సూత్రం. ఇక్కడ ఇశ్రాయేలు వారలారా అనేసరికి మనము ఆ 12 గోత్రాల వారినే కాకుండా క్రైస్తవులమైన మన గురించి కూడా మనం ఆలోచించాలి. అంటే క్రైస్తవులారా అని కూడా. యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఇది దేవుని వ్యాజ్యము, దేవుని వాదన. దేవుడే వ్యాజ్యానికి దిగుతున్నాడు అని అంటే అందులో పరిపూర్ణమైన న్యాయం ఉంటుంది, అందులో పరిపూర్ణమైన ధర్మం ఉంటుంది. ఎందుకు దేవుని వ్యాజ్యము? ఎవరితో? అన్యులతోనా, ఇశ్రాయేలీలతోనా? ఇశ్రాయేలీలతో. క్రొత్త నిబంధనలు ఎవరు? ఇప్పుడు క్రైస్తవులు. ఇప్పుడు వ్యాజ్యం ఎవరితో? క్రైస్తవులతో. దేనికి? కారణం కనపడుతుంది. సత్యము లేకపోవుట చూచి. ఎక్కడ సత్యము ఉండదో అక్కడ దేవుడు వ్యాజ్యానికి దిగుచున్నాడు. సత్యముతో పాటు కనికరం, అదొకటి ఇంపార్టెంట్. ఇక్కడ కనికరములో ప్రేమ ఉంటుంది, కనికరములో దయ ఉంటుంది, కనికరములో మర్యాద ఉంటుంది, కనికరములో సంస్కారం ఉంటుంది. కనికరం అనేది ఒక అద్భుతమైన గుణం. అందుకే క్రొత్త నిబంధనలో మనము సత్య ప్రేమలు అనే పదం చూస్తుంటాం. సత్యము ఉండాలి, ప్రేమ ఉండాలి, కనికరం ఉండాలి. సత్యము అనే పేరుతో ప్రేమను హరించకూడదు, చంపకూడదు. ప్రేమ అనే పేరుతో సత్యాన్ని సమాధి చేయకూడదు. ఈ రెండిటిని సమతుల్యంగా మనము కలిగి ఉండాలి. ఎవరు ఏది చెప్పినా పర్లేదు, మనం ప్రేమ కలిగి ఉందాం అంటే కుదరదు. నేను సత్యం చెబుతున్నాను కదా, నీ మీద ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టు నా మోచేతి కింద బతుకు అని కూడా అనకూడదు. ఈ రెండు లేకపోతే దేవుడు వ్యాజ్యానికి దిగుతున్నాడు. క్రైస్తవులమైన మనము ఎదుటివారి ఎడల ప్రేమ చూపగలుగుతున్నామా అని ప్రశ్నించుకుందాం. ప్రేమ చూపుతున్నాను గనుక, ప్రేమ కలిగి ఉన్నాము గనుక సత్యముతో పని లేదు అనే ఆలోచన మనకు ప్రమాదం అని కూడా మనం గ్రహించాలి. ఇంతకీ సత్యము కానీ కనికరము కానీ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయని అడిగితే పక్కన దేవుని గూర్చిన జ్ఞానముతో కనెక్ట్ అయ్యాయి. అంటే దేవుడు అర్థం కాకపోతే మనము సత్యంలో ఉండే అవకాశం లేదు. దేవుడు అర్థం కాకపోతే మనము ప్రేమ కలిగి ఉండే అవకాశం లేదు. కారణం దేవుడే సత్యము,
దేవుడే ప్రేమ. నాకు దేవుడే అర్థం కానప్పుడు నేను సత్యాన్ని ఎలా కలిగి ఉంటాను? నాకు దేవుడే అర్థం కానప్పుడు నేను ప్రేమను ఎలా కలిగి ఉంటాను? ఇవి ఎంత ప్రాముఖ్యమైనవో ఈ 2-3 మాటలను బట్టి మనకు అర్థం కావాలి. దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేవుడు వ్యాజ్యానికి దిగుచున్నాడు. అది మొదటి వచనం. ఎక్కడైతే ఇవి ఉండవో, సత్యము, కనికరము, దేవుని గురించిన జ్ఞానము ఉండవో, అక్కడ అబద్ధ సాక్ష్యం ఉంటుంది. 2వ వచనం. అబద్ధం ఆడుట ఉంటుంది, హత్య చేయడం ఉంటుంది, దొంగిలించడం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది. ఇవి అప్పుడప్పుడు కాదు, వాడుకలో, రెగ్యులర్గా. 2వ వచనాన్ని మాత్రమే ఒంటరిగా చదవకూడదు. 2వ వచనములో ఉన్న విషయాలు చోటు చేసుకోవడానికి మొదటి వచనంలో ఉన్న వాస్తవం కారణం. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. ఇంతకంటే నేను ఎక్కువ దాని గురించి వివరించదలుచుకోలేదు, విషయం అందరికీ అర్థమైంది కనుక. పాపం అనే ప్రమాదం మనిషి మెడకు చుట్టుకోవడానికి కారణం మొదటి వచనంలోని విషయాలు. సత్యము తెలియకపోవుట వలన, ప్రేమ కనికరములు లేకపోవుట వలన. ఈ 2 ఎందుకు లేవని అడిగితే, దేవుని గురించిన జ్ఞానము కరువు అవ్వడం వలన. అసలు దేవుడు అనేటువంటి కేంద్ర స్థానం మానవ జీవితంలో మిస్ అయిపోవడం వలన, మన జీవితాలలో కేంద్ర స్థానం దేవునికి లేకపోవడం వలన, దేవునికి స్థానం లేదా అని అడిగితే ఎందుకు లేదు మన జీవితాల్లో? దేవునికి స్థానం ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను. కానీ ఆ ఉన్న స్థానము కేంద్రీకృతమైనదా? ఇజ్ ఇట్ సెంట్రల్? దేవునికే ప్రథమ స్థానం మన జీవితంలో ఉందా? అది ప్రశ్నించుకోవాలి. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్థితి ఈరోజు మనకుందా? అది ఎక్కడ ఉండదో అవన్నీ న్యాచురల్గా చోటు చేసుకుంటాయి. ఇకపోతే సామాన్య ప్రజలతో దేవుడు ఇవి మాట్లాడుచున్నాడు అని మనం అనుకోకుండా, క్రింద 6వ వచనానికి వచ్చేసరికి చాలా గంభీరమైన, ఆగి ఆలోచించవలసినటువంటి మాటను ప్రస్తావిస్తున్నాడు. 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు. చాలా ఆగుదాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అంటే జ్ఞానం ఎక్కడ ఉండదో అక్కడ నాశనం ఉంటుంది. జ్ఞానం అంటే ఇది దేవుని మాట, దేవుని వాక్యం. వాక్యమును నేర్చుకునే ఆసక్తి లేకపోతే, వాక్యమును నేర్చుకునే శ్రద్ధ లేకపోతే, వాక్యం ఎడల మనకు ప్రేమ లేకపోతే, ఆకలి లేకపోతే, తృష్ణ లేకపోతే, రిజల్ట్ డిస్ట్రక్షన్. వాక్యమును ఇన్స్ట్రక్షన్ అని కూడా అనొచ్చు. దేవుని ఇన్స్ట్రక్షన్స్, అవి దేవుని సూచనలు. దేవుని ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉండవో డిస్ట్రక్షన్ అక్కడ ఉంటుంది. దేవుని ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ కన్స్ట్రక్షన్ ఉంటుంది. దేవుని వాక్యము చేత మన జీవితాలు కట్టబడాలి. నిర్మాణం, వాక్యమే మన జీవితాలను నిర్మించాలి. అందుకే బైబిల్లో మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుడి. వినుట వలన విశ్వాసం కలుగును. మనం విశ్వసించేదేమిటి? క్రీస్తును గూర్చిన మాట, దేవునిని గూర్చిన మాట. అది వాక్యము, అది అతి పరిశుద్ధమైనది. ఆ అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకోవాలి, లేకపోతే నాశనము తప్పదు. మన మందిరాలలో కానీ, సువార్త సభలలో కానీ
లేదా బైబిల్ కాన్ఫరెన్సుల్లో కానీ, లేదా ఇలాంటి సెమినార్లలో కానీ, ఎక్కడైనా సరే దేవుని వాక్యము హెచ్చింపబడాలి, దేవుని వాక్యము ఘనపరచబడాలి, దేవుని వాక్యమే మన హృదయాలలో ముద్రింపబడాలి, వాక్యము వైపే మన దృష్టి కేంద్రీకరించాలి. సంస్థ పేరును బట్టో, వ్యక్తి పేరును బట్టో, ఒక వ్యక్తికి ఉండేటువంటి పాపులారిటీని బట్టో, ఒక వ్యక్తి టీవీ స్పీకర్ అన్నో, ఈ లెక్కలతో మనము దేవుని సన్నిధికి రాకూడదు. వాక్యము కొరకు నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నెక్స్ట్ మాట, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఇంతవరకు మనం అనుకుంటున్నాం ఏదో సామాన్య ప్రజల గురించి చెప్పబడుతోంది ఇది అని, కానీ లోపలికి వెళ్ళిపోతే వాక్యము ఎడల ఆసక్తి లేని వారి జాబితాలో సామాన్య ప్రజలు మాత్రమే కాదు, యాజకులు కూడా ఉన్నారట. కనబడుతుంది చూడండి. యాజకులంటే సేవకులు, యాజకులంటే సామాన్య ప్రజలకు వాక్యము నేర్పించే బోధకులు. జనులు వారి నోట వాక్యమును విందురు. యాజకులు అనంటే సైన్యములకు అధిపత్యగు యెహోవా యొక్క దూతలు. కానీ యాజకుడు అయిన నీవే జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నేను నిన్ను విసర్జింతును. సేవకులు ఎప్పుడు కూడా వాక్యమును పట్టుకొని వెళ్ళాలి. ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడు బోధకుడు అంటే, పోస్ట్ మ్యాన్ గారి పాత్ర ఏంటి? లెటర్లు తీసుకొని వచ్చి ఇంటికి అందజేసి వెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి రాను రాను ఒక జబ్బు అంటుకుంది. లెటర్ పక్కన పెట్టి నువ్వు కూర్చొని నీతో కాసేపు మాట్లాడాలని లెటర్ను పక్కన పెట్టి పోస్ట్ మ్యాన్కి కనెక్ట్ అయ్యారనుకోండి, లాభమేముంది? పోస్ట్ ఆఫీస్ చరిత్ర మనకు తెలుసు కదా. చిన్నప్పుడు పెద్దవాళ్ళకైతే బాగా అనుభవం, ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. కానీ ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తే టైం ఉంటే గౌరవంగా ఆయనకు టీనో కాఫీనో ఇస్తాం అంతే. ఆయన ఇంపార్టెంటే, తెచ్చాడు కనుక. అంతకంటే ఇంపార్టెంట్ ఏమిటి? ఆయన ఇచ్చిన లెటర్. అసలు లెటర్ పక్కన పెట్టి టీ, లెటర్ పక్కన పెట్టి కాఫీ, లెటర్ పక్కన పెట్టి టిఫిన్, లెటర్ పక్కన పెట్టి దోస్త్. ఏ బుద్ధున్నోడైనా లెటర్ను పక్కన పెట్టి పోస్ట్ మ్యాన్కి కనెక్ట్ అవుతాడా? లెటర్ను పక్కన పెట్టి పోస్ట్ మ్యాన్ కనెక్ట్ అవుతున్నాడంటే హైదరాబాద్ భాషలో దీన్ని ఎర్రగడ్డ కేసు అంటారు. మా హైదరాబాదులో ఎర్రగడ్డ అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ పిచ్చాసుపత్రి. ఇది పిచ్చి కేసు. ఇది ట్రీట్మెంట్ అవసరం అర్జెంటుగా. మామూలు ప్రజల మధ్య తిరగకూడదు. ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవాలి లోపలికి. మీరు ఆలోచిస్తే ఈ ఆధునిక ప్రపంచంలో మన ఆధునిక క్రైస్తవ్యం వాక్యము అనే దేవుని లెటర్ని పక్కన పెట్టి ఆ వాక్యాన్ని మోసుకొస్తున్న మాలాంటి పోస్ట్ మ్యాన్లకు కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, వంశీ గారు ఏం చెప్పారండి, ఏం చెప్పారండి, ఏం చెప్పారండి, ఏం చెప్పారండి అని మాట్లాడుకుంటారు. ఏం చెప్పారు? ఏమో. ఏం చెప్పారండి, ఏం చెప్పారండి, ఏం చెప్పారండి, ఏం చెప్పారు? నేను ఎవరిని? పోస్ట్ మ్యాన్ని. దేవుని పోస్ట్ ఆఫీస్లో నేను ఒక పోస్ట్ మ్యాన్. వాక్యం చెప్పే వాళ్ళందరూ అంతే. లెటరు ఎగిరిపోయి, లెటర్ పంపించిన దేవుడు ఎగిరిపోయి, ఆ లెటర్ తెచ్చినోడు ఘనపరచబడుతున్నాడు. బుద్ధుండక్కర్లా. ఇప్పుడు మనది కూడా ఆ కేసులేనా? మనవి కూడా ఎర్రగడ్డ కేసులేనా? అది అజ్ఞానం. జ్ఞానం కావాలి.
జ్ఞానము కలిగిన వాడు దేవునికి కనెక్ట్ అవుతాడు. జ్ఞానము కలిగిన వాడు వాక్యం అనే, బైబిల్ అనే దేవుని యొక్క ఈ పత్రిక, ఈ లెటర్, ఈ ఉత్తరానికి కనెక్ట్ అవుతాడు. సేవకులనే పోస్ట్ మ్యాన్లకు కాదు. ఒక్కడుగు ముందుకు వేసి చెప్పనా, దేవునిని పక్కన పెట్టి వాక్యము చెప్పేవారికి కనెక్ట్ అయితే దాని పేరు బైబిల్ భాషలో విగ్రహారాధన. అవసరమా ఇంత బతికి? ఎవరైనా పాట బాగా పాడుతున్నారా? దేవా, మీ కుమారునికి, మీ కుమార్తెకు మంచి స్వరాన్ని ఇచ్చావు, ఇచ్చిన నీకు స్తోత్రం. ఎవరైనా మంచి ప్రార్థన చేశారా? మంచి ప్రార్థనా పరుడిని, పరురాలు మా ముందు కనపరిచావు, నీకు స్తోత్రం. ఆ ఫార్ములా వాక్యం చెప్పేటోళ్ళకు కూడా వర్తిస్తుంది. వాక్యం ఎవరు ఊరికే గొప్పగా చెప్పరు. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వరం అది ఆత్మవరము అంటారు. ఆయనకెళ్ళాలి. 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం తీద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. అది అయినను వీటన్నిటిని, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంత వర్క్ అంతా ఆయనదే. బైబిల్లో మనకు అపోస్తలుల కార్యముల పుస్తకం అని తెలుసు. ఆ పుస్తకం పేరేమిటి? అపోస్తలుల కార్యములు. ఇప్పుడు విషయం చెప్తాను, ఆసక్తికరమైనది. ఇద్దరు అపోస్తలులు ఒకరోజు పుట్టుకతో కుంటివాడిని స్వస్థపరిచారు. అవి అపోస్తలుల కార్యములు వర్క్. అది జరిగిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనను ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా. పేతురు, యోహాను ఎవరు? వీరిద్దరు అపోస్తలులు. వాడు అంటే స్వస్థపరచబడినవాడు. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనును మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకు వచ్చిరి. రైట్. పేతురు దీనిని చూచి ప్రజలతో ఎట్లనెను, ఇశ్రాయేలు వారులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుముని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? చాలు. అక్కడ స్వస్థత అనే ఒక కార్యం జరిగింది. చేసింది ఎవరు? సీన్లో చేసింది ఎవరు? పిక్చర్లో మనకు కనబడుతుంది ఎవరు? అపోస్తలులు. అందుకే దాని అపోస్తలుల కార్యములు అని అందాం. అయితే ఆ కార్యము జరిగిన తర్వాత, నిజంగా జరిగింది, డూప్లికేట్ కాదు, నిజంగా జరిగింది. అప్పుడు ప్రజలందరూ వచ్చి వాళ్ళని చూస్తున్నారట. అప్పుడు వీళ్ళ మాట ఏమిటి? పేతురు గారి మాట, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు నెక్స్ట్ మాట, మా తట్టు తేరి చూచుచున్నారు అంటున్నారు అపోస్తలులు. ప్రజలు ఒక కార్యం జరిగితే ఈ అపోస్తలుల ద్వారా జరిగించిన దేవుణ్ణి చూడట్లా, ఆ పిక్చర్లో కనబడుతున్న అపోస్తలులను చూస్తున్నారు. దానికి వెంటనే మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మా తట్టు ఎందుకు చూస్తున్నారు? మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? అది అపోస్తలుల మాట. అందరూ మమ్మల్ని చూడాలి. ఇది ఆధునిక అపోస్తలుల మాట. అంటే సేవకులకు పిచ్చి లేదు ఈరోజు. ఉంది. ఏం పిచ్చి?
అందరూ మమ్మల్ని చూడాలి. ఏమంటారు అబ్బా దాన్ని ఇంగ్లీష్లో? ఫాలోవర్స్. అందరు మనల్ని చూడాలంటే మీనింగ్ ఏంటి? అందరూ మమ్మల్ని ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకండి, ఫాలో అవ్వకండి, ఫాలో అవ్వకండి అపోస్తలులు. మాకు కనెక్ట్ అవ్వకండి, మాకు కనెక్ట్ అవ్వకండి, మాకు కనెక్ట్ అవ్వకండి. నిజమే, మీరు చూసింది నిజమే, స్వస్థత జరిగింది నిజమే, కానీ అది మా సొంత శక్తి కాదు. స్వస్థత జరిగింది నిజమే, కానీ అది మా భక్తి కాదు, అది దేవుని శక్తి. ప్రజలకు ఎప్పుడు ఒక జబ్బు ఉంటుంది. భూమి మీద సేవకులను దేవుడు వాడుకుంటున్నాడని, ఆ వాడుకుంటున్న దేవునికి మహిమ చెల్లించాలనే జ్ఞానం ప్రజలకు ఉండదు. అది సేవకులు చెప్పాలి. మిద్యానీయులతో యుద్ధము, గిద్యోను గారు విజయం వచ్చింది. ఆ విజయాన్ని ఇచ్చిన దేవుణ్ణి గుర్తించక గిద్యోను గారి దగ్గరకు వచ్చారు. మాకు రాజుగా ఉంటే నువ్వు ఉండాలి, తర్వాత నీ పిల్లలు ఉండాలని. ఎవరికి కనెక్ట్ అవుతున్నారు ప్రజలు? ఎవరికి? గిద్యోను గారికి, ఆయన ఫ్యామిలీకి. చివరికి ఆయన ఒక ఏఫోదు కుట్టించుకుంటే ప్రజలు వెళ్ళి దానికి మొక్కుతున్నారట. ఆహా, గిద్యోను గారి ఏఫోదు ఇది, దాన్ని టచ్ చేస్తే ఆశీర్వాదం, పుణ్యం, అభిమానం పీక్స్లోకి వెళ్ళడం. అది ఈ ఆధునిక ప్రపంచంలో బతుకుతున్న మనము, మనకు తెలుసో తెలియకుండానో మనుషులకేమైనా కనెక్ట్ అవుతున్నామేమో పరిశీలించుకుందాం. ఒకవేళ అదే నిజమైతే ఇప్పటికే మనము విగ్రహారాధికులుగా మారిపోయాం. అంగీకరించినా అంగీకరించకపోయినా, నచ్చినా నచ్చకపోయినా దేవుని వైపు చూద్దాం. భూమి మీద ఎవ్వడికి సొంతంగా తన శక్తి చేత ఏ తలాంతు రాదు, అది దేవుని వరమే. ఇప్పుడే రక్షణ గురించి విన్నాం కదా. రక్షణ ఎవరి వరము? దేవుని వరము. అది మీ క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడా వీలు లేదు. అప్పుడప్పుడు సాక్ష్యాలు వింటుంటాం, టెస్టిమనీస్. ఏమంటే మీరు రక్షణ ఎలా పొందుకున్నారు? ఎప్పుడన్నా వినండి ఈ పాయింట్. ఏం చెప్తారు? అయ్యగారి వాక్యం విని, అయ్యగారి వాక్యం విని, అయ్యగారి వాక్యం విని, అయ్యగారి వాక్యం విని. వాక్యం అయ్యగారిది నహి హే, దేవునిది హే. పప్ప అయ్యగారు వాక్యం చెప్పారు, నేను మారిపోయాను. అయ్యగారు వాక్యం చెప్పారు, మారిపోయాను. ఇప్పుడు క్రెడిట్ అంత ఎవరికి వెళ్తుంది? అయ్యగారికి వెళ్తుంది. ఇవి ప్రాథమిక విషయాలు. భూమి మీద ప్రతి సేవకుడు పోస్ట్ మ్యానే, అంతే. ఆయన చేతిలో ఉన్న లెటర్ ఆయనది కాదు, అందులో ఉన్న అక్షరాలు ఆయనవి కాదు. మోసుకొచ్చిన మెసెంజర్, దూత. వినేవారు ఎప్పుడు ఈ మైండ్తోనే వింటుండాలి. వినేవారు ఎప్పుడు మైండ్ బాగా వాక్యం ఉందా? దేవా, మీ దాసునికి మంచి జ్ఞానం ఇచ్చారు, మీకు స్తోత్రం, అంతే. ఆ వాక్యం చెబుతున్న ఆయన్ని గౌరవిద్దాం. ఆయన గౌరవానికి పాత్రుడు. గౌరవించొద్దనట్లా, ఆయనకు సెంట్రల్ ప్లేస్ ఉండకూడదు మన జీవితంలో. ఆయన రోల్ ఎంతవరకు ఉందో అంతవరకే మన హృదయాలలో ఆయన ఉండాలి. ఇక్కడ వాక్య పరిచర్య చేసే సేవకులు ఎవరైనా సెమినార్లో ఉంటే, ఇప్పుడు నేను చెప్పినవి మనం వెళ్ళిన ప్రతి చోట అది చెబుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలైన సమయం తీసుకొని, నేను ఒక దూత మాత్రమే, నేను ఒక దాసుని మాత్రమే, నేను ఒక సేవకుడిని మాత్రమే. ఇప్పుడు ఈ 6 రోజుల సెమినార్, 7 రోజుల సెమినార్ అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, ఇందులో ప్రతి పనిలో ఉన్నవారు చివరికి వెళ్ళి దేవుని దగ్గర ఏం చెప్పాలి? లూకాసు వార్త 17:10 ప్రకారంగా చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాట చూద్దాం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడేవన్నీ చేసిన తరువాత
మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి చేయాల్సింది మనం చెప్పాల్సింది ఏమిటి? ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత అన్నీ చేసిన వాళ్ళు ఏం చెప్పాలి వచ్చి దేవుని దగ్గరికి? చెప్పండి. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాం, అంతకు మించి ఏం లేదు. చేతులు కట్టుకొని వెనక్కి వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ. కారణం ఇవి మనము చేసేవి కాదు. ఇందాక అపోస్తలుల కార్యములు అన్నాను, పేరుకే అవి అపోస్తలుల కార్యములు, అవన్నీ పరిశుద్ధాత్ముని కార్యములు. ఆ పుస్తకాన్ని ఒరిజినల్ నేమ్ ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముని కార్యముల పుస్తకం, అది ఒరిజినల్ నేమ్. ఉండాల్సిన అసలు పేరు అది. కానీ పిక్చర్లో ఉన్న అపోస్తలులు కనబడుతున్నారు కనుక అర్థం అవ్వడానికి అపోస్తలుల కార్యములు. కనుక మార్పు ఎవరికి రావాలి? వినేవాళ్లకు రావాలి. నెక్స్ట్ చెప్పేవాళ్లకు రావాలి. వినేవాళ్ళలో మార్పు రావాలి, చెప్పే వాళ్ళలో మార్పు రావాలి. దట్ ఈజ్ మెచ్యూరిటీ, పరిపక్వత. ఈ భూమి మీద ఎవడిని గుర్తుపెట్టుకోడు. చచ్చిపోయిన 3వ దినానికి ఇంట్లో వాళ్ళు మటన్ తింటుంటారు. వాస్తవం ఇది, అవునా కదా? చెప్పండి. మొదటి రోజే తినంది, మొదటి రోజు ముద్ద దిగదు, 3వ రోజు ముక్క దిగుతుంటుంది. ఇంటోళ్ళే 3వ రోజుకి మర్చిపోతున్నారు. ఇంకా ప్రజలు మనల్ని గుండెల్లో పట్టుకొని గుడులు కడతారా? మనకంటే పెద్ద పెద్ద సేవకులు భూమి మీద సేవ చేసి వెళ్ళిపోయారు, వాళ్ళ పేర్లు కూడా తెలియవు మనకు ఈరోజు. ఇది 2026. ఇంకొక 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో దేవునికి తెలుసు. ఇంకొక 50 ఏళ్ళ తర్వాత మనం మీకు రాసుకోవచ్చు. ఇప్పుడు దేవుని వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఉండను అని రాసుకోండి అంతే. 50 ఏళ్ళ తర్వాత మన చరిత్ర ఉండదు భూమి మీద. ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటాడు? అదొక జబ్బు, కరోనా కంటే భయంకరమైన జబ్బు. నా అనే జబ్బు తెలుసా? నా అంటే నేనే, నన్నే, నాకే, నావే. దేవునికి జబ్బు అంటే భలే చిరాకు. చూద్దాం ఒక వచనం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, అందులోని 30వ వచనం చూద్దాం. ఇక్కడ నెబుకద్నెజర్ అనే ఒక మనిషి ఉంటాడు, రోగి, జబ్బు. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము, నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఇప్పుడు నా స్టైల్లో చదువుతాను, ఓకే? ఇప్పుడు చూద్దాం 30. రాజు బబులోనును ఏమనుకుంటున్నాడు? రాజు ఇక్కడ బబులోనును. నెక్స్ట్, ఈ మహావిశాల పట్టణము, ఇప్పుడు నేను చెప్పిన అండర్లైన్ చేయండి. నా బలాధికారము, నాన్ అండర్లైన్ చేయండి. నెక్స్ట్, నా ప్రభావ ఘనతను కరుపరచుటకై, ఇంకొక నా. నెక్స్ట్, నా రాజధాని నగరముగా. నెక్స్ట్, నేను కట్టించినది కాదా. అది జబ్బు. ఈ జబ్బు పేరేంటి? నా జబ్బు. ఇది కరోనా కంటే భయంకరమైంది. కరోనా పాపం వచ్చి వెళ్ళిపోయింది, ఇది వస్తుందే కానీ పోదు. దీనిని గ్రహింపగలవాడు ఎవడు? కరోనా ఊపిరితిత్తులకు సంబంధించింది, నా హృదయానికి సంబంధించినది. అది బహు ఘోరమైన వ్యాధి గలది. గుర్తిద్దాం. లూకాసు వార్త 12. ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు. 18, 19 వచనములు ఉపమానంలో ఉన్న వ్యక్తి. నా కొట్లు విప్పి, వద్దులే 17 నుంచి చదువు. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంటా. నా పంట నువ్వు ఇంకా సాగది ఎట్లా? నా జబ్బుడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. ఏమని? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో. ఆహా, ఎన్ని నాలు!
అప్పుడు దేవుడు 20వ వచనంలో వెరీ గుడ్ అన్నాడా, వెర్రోడా అన్నాడా? నువ్వు వెర్రోడివిరా, వెర్రోడివి, నువ్వు పిచ్చోడివి. ఎందుకంటే ఈ రాత్రి నీకు చివరి రాత్రి. అసలు నువ్వు అనేవాడివి ఉండవు రేపటి నుంచి. మనిషికి ప్రాథమికంగా ఉండే పెద్ద జబ్బిది. పిల్ల పెద్ద చితక ఏమీ తేడా లేదు, అందరి కనీసం ఒక పిడికెడన్నంత ఉంటుంది. అది గుర్తించాలి. రాత్రి దావీదు గారు ఏం చెప్పారు? నీకు ఆయాసకరమైనవి ఏవైనా నాలో ఉంటే దేవా నన్ను సరిదిద్ది నిత్య మార్గంలో నన్ను నిలబెట్టు. అది అడగాలి. నా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనములు. ఆ 24 పెద్దలు సింహాసనందు ఆసనుడై వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, రైట్, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. కరెక్ట్. దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడవని చెప్పుచు. దేవుని దగ్గరకు వచ్చి నా అనకూడదు, నీ అనాలి. ఏమంటున్నాడు ఇక్కడ? నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు, అది చెప్పాలి. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయమునకు వచ్చిరి. అందులో ఒకడు పరిసేయుడు. ఏం చెప్తున్నాడు? వారమునకు 2 మార్లు నేను ఉపవాసం చేయించున్నాను, అందుకు నేను గొప్పోడిని. నా సంపాదన అంతటిలో 10వ వంతు నీకు చెల్లించుచున్నాను, అందుకు గొప్పోడిని. నేను ఇవి చేయుచున్నాను గనుక, నేను ఇవి చేయుచున్నాను గనుక నేను నీతిమంతుడును. ఇది పరిసయ్యుల నీతి అని పక్కకు జరగమన్నాడు. ఆ దూరాన ఒక ఆయన ఉన్నాడు, సుంకరి. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నన్ను కరుణించమని పలికి. దేవా నేనెవరిని? పాపిని. అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడాను. నేను పాపిని, నన్ను కరుణించు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సరెండర్ అయిపోవాలంతే. దేవుని దగ్గరకు వచ్చి మన గొప్పతనం చెప్పకూడదు. దేవుని పేరు చెప్పుకుంటూ మన గొప్పతనాన్ని ప్రదర్శించకూడదు. ఇది రాంగ్ మినిస్ట్రీ, రాంగ్ వే ఆఫ్ డూయింగ్ గాడ్స్ వర్క్. మనం హీరోలము కాదు, మనది హీరోయిజము కాదు. సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే పరిపూర్ణుడు. మనము పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్న అసంపూర్ణులం. తగ్గింపు, విధేయత, వినయము, ముఖ్యంగా దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఉండాలి. నేను చెప్పిందే వేదం, నేను ఒక్కసారి చెబితే నేను అసలు ఇంక తర్వాత మాట వెనక్కి తీసుకోను. సాతాను మంచోడు కాదు అని చెప్పబోయి ఫ్లోలో ఒక ఆయన యేసుప్రభు మంచోడు కాదు అన్నాడు అనుకోండి, ఇప్పుడు వెనక్కి తీసుకోవద్దు మాట. చెప్పండి, తీసుకోవాలా లేదా? ఒక్కసారి నేను అన్నానంటే ఎవడి మాట నన్ను అంటే ఎలా యేసుప్రభు గురించి నువ్వు చెప్పిన స్టేట్మెంట్ తప్పు. అది ఇంకొకరి గురించి అనాలి, నువ్వు ఆయన గురించి కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో మొన్న ఒక చోట ఒక మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్లో ఒక సేవకుడు, కొంతమంది సేవకులు కలిసి తండ్రే గొప్పోడు, యేసుప్రభు అంత గొప్పోడు కాదని చెప్పుకుంటూ మొదలుపెట్టాడు. తండ్రే గొప్పోడు, యేసుప్రభు అంత గొప్పోడు కాదు, యేసుప్రభు తండ్రంత గొప్పోడు కాదు, యేసుప్రభు తండ్రంత గొప్పోడు కాదని చెప్పడం మొదలు పెడితే అక్కడున్న ఒక సహోదరుడు ఆ వాక్యం చెబుతున్న ఆయన్ని ఒక మాట అడిగాడట. ఏమండి, తండ్రిలో ఎక్కువ ప్రేమ ఉంటుందా, యేసుప్రభులో ఎక్కువ ప్రేమ ఉంటుందా అని అడిగాడట. అప్పుడు ఆయన వెంటనే తండ్రిలో 100% ఉంటుంది, యేసుప్రభులో 70% మాత్రమే అని చెప్పాడట. మొన్ననే మీరు చెప్పండి,
ఈ ఆన్సర్ కరెక్టా? తండ్రిలో ఉన్నంత ప్రేమ యేసు ప్రభులో ఉండదు. ఆయనలో 100% ఉంటే ఈయనలో 70% ఉంటుంది. కరెక్టా? వెరీ గుడ్. ఇప్పుడు ఆయనకు తెలుసో తెలియకుండా అన్నాడు, ఎందుకంటే ఆయనకు చెప్పిన వాళ్ళు అలా చెప్పింటారు, ఆయన నేర్చుకోవడం అలా నేర్చుకొని ఉంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి అలా కాదండి, తండ్రిలో ఎంత ప్రేమ ఉంటుందో యేసు ప్రభులో అంతే ప్రేమ ఉంటుంది, తండ్రిలో ఎంత మంచితనం ఉంటుందో యేసు ప్రభులో అంతే మంచితనం ఉంటుంది అని అర్థమయ్యేలా చెప్పామనుకోండి, ఆ వ్యక్తికి అర్థమైనప్పటికీ ఇప్పుడు మొండికేసాడు అనుకోండి, అమ్మో ఇప్పుడు నేను కనుక నా మాట వెనక్కు తీసుకుంటే నా పరువు పోదు అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ వ్యక్తి దేవుని వాక్యం ఎదుట తనను తాను తగ్గించుకుంటున్నట్ట? నో, హెచ్చించుకుంటున్నాడు. వాక్యం చెబితే చెప్పింది, కానీ నేను సరెండర్ అవ్వను, నా పరువు పోదు. దేవుని గూర్చిన జ్ఞానము సరిగా లేకపోతే నాశనం. ఆ భయం ఉండట్లా, ఆ భయం ఉండట్లా. ఈరోజు మీ ముందుకు కొద్ది సమయంలో నేను తండ్రి అయిన దేవునికి సంబంధించిన కొన్ని దుర్బోధలు, యేసు ప్రభుకు సంబంధించిన కొన్ని దుర్బోధలు, పరిశుద్ధాత్మనికి సంబంధించిన కొన్ని దుర్బోధలను జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో మీకు కొన్ని చూపిస్తాను. అది చూపించే ముందుగా ఒక చిన్న విషయం ఇక్కడ నేను స్పష్టం చేసి ముందుకెళ్తాను. బైబిల్లో మనకు తండ్రి అయిన దేవుడు తండ్రిగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మునిగా ఉన్నాడు. ఒకే ఆయన ట్రిపుల్ యాక్షన్ కాదు. ఈ ముగ్గురు వేరుగా ఉంటూ ఆ ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు. దీనిని మోనోథీజం అంటారు. మోనోథీజం అంటే ఏకదేవ ఆరాధన. మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, వ్యక్తులుగా ముగ్గురు ఉన్నప్పటికీ వారు ఏకమై ఉన్నటువంటి ఒక అద్భుతమైన అస్తిత్వ స్థితి వాళ్ళకుంది. ఇది మనము కొంతకాలంగా చెబుతూనే ఉన్నాం. ఈ వేదికపై కూడా నేను పలుసార్లు దీని గురించి మాట్లాడాను. దీనిని వేదాంత పరిభాషలో త్రిత్వ సిద్ధాంతము అని అంటారు. ట్రినిటీ, త్రిత్వము అని అంటారు. త్రిత్వము అంటే ఏమిటి అని చెప్పుకుంటూ వస్తున్నాం. కొంతమందికి ఎంత చెప్పినా ఎక్కట్లా. ఆ త్రిత్వము అనేటువంటి సిద్ధాంతానికి వాళ్లకు వాళ్ళు ఏదో ఊహించుకొని, వాళ్లకు వాళ్ళు ఏవో నిర్వచనాలు ఇచ్చుకొని త్రిత్వము తప్పు అనే ఒక నింద మోపే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, త్రిత్వము అంటే ఏమిటో చెప్పడమే కాదు, అది ఏమి కాదో కూడా చెప్పాలని నాకు అర్థమైంది. ఒక ఏనుగును చూపించి ఏనుగు అని మనం చెబుతున్న సమయంలో ఎలుకను చూసి ఎవరో ఇది ఏనుగు అని చెబుతుంటే ఎలుక ఏనుగు కాదు అని కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు త్రిత్వం అంటే ఇది అని చెప్పాల్సినటువంటి బాధ్యత, ఒక అవసరం కనబడుతున్న నేపథ్యంలో కొత్త అవసరం కనపడింది. బాబు ఇది త్రిత్వం అంటే అది కాదు నాయనా అని చెప్పే అవసరత. చూద్దాం కొన్ని. చరిత్రలో తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సంబంధించిన కొన్ని ప్రముఖ దుర్బోధలు. స్టార్ట్. స్క్రీన్ మీద చూద్దాం. చూడండి, నేను చెప్పేంత స్క్రీన్ అలానే పెట్టండి. వీటిని ప్రముఖ దుర్బోధలు, దేవత్వపు ఐక్యత లేదా సమానత్వమును తిరస్కరించు ప్రముఖ దుర్బోధలు. జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో నేను పూర్తి చేస్తాను ఏంటని. వాటిని గురించిన అవగాహన ఇక్కడున్న అందరికీ అవసరం. దుర్బోధను హెరెసీ అని అంటారు. చాలా దుర్బోధలు ఉన్నాయి. ఇవి పాపులర్ హెరెసీస్. నన్ను చూపించు ఒకసారి. హెరెసీ వేరు, హరాస్మెంట్ వేరు. ఒక జోక్ చెప్తాను. ఎన్నో హెరిసీస్ ఉన్నాయండి, అవి తప్పు అని మనం చెబుతుంటే, ఒక అబ్బాయికి మనం మాట్లాడుతున్న హెరిసీ అనే పదం తెలియక వాళ్ళు మనల్ని హరాస్ చేస్తున్నారని మనం అంటున్నామని, మేము ఎప్పుడు హరాస్ చేసామని వచ్చాడు యుద్ధానికి. హరాస్ అని ఎవడు అన్నాడు నాయన, అది
హెరిసి అంటే ఎదుటోడు మాట్లాడుతున్న పదాలు కూడా సరిగా అర్థం కావు. యుద్ధానికి వస్తే ఎట్లా? హెరిసి అంటే దుర్బోధ. పాపులర్ హెరిసీస్ వచ్చేద్దాం. అందులో కొన్ని ముఖ్యమైన దుర్బోధలను చూద్దాం. ఈ దుర్బోధలు నేను ఒక ప్రత్యేకమైన అవసరాన్ని బట్టి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. దేవత్వపు ఐక్యత లేదా సమానత్వంను తిరస్కరించు ప్రముఖ దుర్బోధలు, పాపులర్ హెరిసీస్ దట్ డినై ది యూనిటీ ఆర్ ఈక్వాలిటీ ఆఫ్ ది గాడ్ హెడ్. ఒక అవసరాన్ని బట్టి నేను వీటిని వర్గీకరిస్తున్న, క్లాసిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్, వర్గీకరణ, క్లాసిఫికేషన్. ముందుగా మొదటి వర్గీకరణ చూద్దాం. ఫస్ట్ క్లాసిఫికేషన్. ఈ ఫస్ట్ క్లాసిఫికేషన్లో నంబర్ 1, రైట్, దేవత్వపు ఐక్యత లేదా సమానత్వమును తిరస్కరించే ఒక క్లాసిఫికేషన్. ఇది మొదటి వర్గీకరణ. ఇప్పుడు నేను కొన్ని దుర్బోధలు చూపిస్తాను. ఆ దుర్బోధలు ఏంటి అని అడిగితే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉండే ఐక్యతను తిరస్కరించేవి, సమానత్వమును తిరస్కరించేవి. పేరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ ముగ్గురిలో ఉన్న ఐక్యతను తిరస్కరించేవి. నెక్స్ట్, ఆ ముగ్గురి మధ్య ఉన్న సమానత్వమును తిరస్కరించేవి. డినయల్ ఆఫ్ ది యూనిటీ ఆర్ ఈక్వాలిటీ ఆఫ్ ది గాడ్ హెడ్. ఒక్కసారి నన్ను చూపించు. మీకు ఈ వర్గీకరణ ఏంటో అర్థమైందా? ఆ ముగ్గురి మధ్య ఒక ఐక్యత ఉంది. అది అర్థం చేసుకోనని వారు ఆ ఐక్యతను దెబ్బతీస్తూ బోధిస్తారు. ఆ ముగ్గురి మధ్య ఒక సమానత్వం ఉంది. ఆ సమానత్వం అర్థం కాని వారు వారిని అసమానులుగా, అంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువ అని చూపించే ఒక బోధలు. అందులో నంబర్ 1.1 షో ఇట్. ఇది ఒక దుర్బోధ. దీని పేరు ట్రైథీజం. ట్రైథీజం, త్రిదేవతారాధన. నేను కొంచెం గ్యాప్ ఇస్తూ చెబుతున్నా. రాసుకునే వాళ్ళు రాసుకుంటారు, ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఏవో ఉంటాయి కదా, స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అని గ్యాప్ ఇస్తున్నాను అంతే. ఒక దుర్బోధ ఉంది చరిత్రలో, దాని పేరు త్రిదేవతారాధన, ట్రైథీజం. షోమి. త్రిదేవతారాధన అంటే మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఒక దేవుడు మరొక దేవుని కంటే గొప్పోడు, ఒక దేవుడు మరొక దేవుని కంటే చిన్నోడు. పెద్ద దేవుడు, చిన్న దేవుడు, అతి చిన్న దేవుడు. ఒకటో దేవుడు, ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉండే రెండో దేవుడు, ఆయన కంటే మరింత తక్కువ స్థాయిలో ఉండేటువంటి మూడో దేవుడు. ముగ్గురు దేవుళ్ళు. ఇది త్రిత్వము కాదు. త్రిత్వము వేరు, త్రిదేవతారాధన సిద్ధాంతం వేరు. త్రిత్వ సిద్ధాంతం వేరు, స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా త్రిత్వ సిద్ధాంతం వేరు, త్రిదేవతారాధన సిద్ధాంతం వేరు. ట్రినిటీ వేరు, ట్రైథీజం వేరు. ట్రినిటీ వేరు, ట్రైథీజం వేరు. మీకు మన తెలుగు రాష్ట్రాలలో కానీ, ఇతర రాష్ట్రాలలో కానీ, ఇతర దేశాలలో కానీ ఎవరైనా మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ఆ ముగ్గురులో ఒక ఆయన అందరికంటే గొప్పోడు, మరొక ఆయన ఇంకా చిన్నవాడు, మరొక ఆయన అంతకంటే చిన్నవాడు అనే బోధలు వినబడితే మీరు రాసుకోవచ్చు, ఇది దుర్బోధ. కొట్టేయాలి, దుర్బోధ. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది, సంస్థ కాదు. దుర్బోధ అయితే అయింది లేదండి, మనకు ఆయన చెప్పాడుగా. మరొక దుర్బోధ చూద్దాం. మరొక దుర్బోధ, దీనిని అధీన సిద్ధాంతం అని అంటారు. సబార్డినేషనిజం, అధీన సిద్ధాంతం. అధీనము అంటే తక్కువ. తక్కువ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక దేవుడు మరొక దేవుని కంటే తక్కువవాడు. ముఖ్యంగా యేసు ప్రభు గురించి ఇది సబార్డినేషనిజం.
అధీన సిద్ధాంతం. షోమి. యేసుక్రీస్తు ప్రభు తండ్రైన దేవుని కంటే స్థాయిలో తక్కువవాడు, స్థాయిలో అని చెప్పే బోధ. నో, స్థాయిలో తక్కువవాడు కాదు. ఆ ముగ్గురి మధ్య కనిపించేది ఫంక్షనల్ డిఫరెన్స్, నాట్ ఆంటాలజికల్ డిఫరెన్స్. అస్తిత్వ వ్యత్యాసం. ఆంటాలజీ అంటే అస్తిత్వం అంటే ఉనికి, ఉనికి, ఉనికి. తండ్రి ఉనికిలో ఉనికిలో ఉనికిలో. ఈ భాష కొంచెం 10 సార్లు నేను పలుకుతున్నానంటే అరే ఏదో ఉందిరా, నేను ఈ పదాలు కూడా నేను వినలేదు ఇంతవరకు అనే వాళ్ళు ఉంటారు. వినకపోతే ఇప్పుడు వినాలంతే. ఉనికిలో ఇద్దరు సమానమే, కార్యాలలో వ్యత్యాసం, క్రియలలో వ్యత్యాసం. క్రియాత్మక వ్యత్యాసం వేరు, ఉనికిలో వ్యత్యాసం వేరు. ఉనికిలో ఇద్దరు సమానమే. జస్ట్ మీకు పరిచయం కొరకు మాట్లాడుతున్న, సబ్జెక్ట్ మాట్లాడట్లా. ఈ దుర్బోధలు ఉన్నాయని పరిచయం చేయడానికే మాట్లాడుతున్నా, మెయిన్ సబ్జెక్ట్ మాట్లాడట్లేదు. ఓహో, ఒక సిద్ధాంతం ఉందన్నమాట, దాని పేరు సబార్డినేషనిజం. తండ్రి అయిన దేవుని కంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు స్థాయిలో తక్కువ వాడని చెప్పేటువంటి దుర్బోధ. ఈ రాష్ట్రాలలో ఎవరైనా, మన భాష మాట్లాడే వాళ్ళలో ఎవరైనా, మన భాష మాట్లాడే బోధకులలో ఎవరైనా తండ్రి అయిన దేవుని కంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు స్థాయిలో తక్కువ వాడని చెబితే రాసేసుకోండి, ఇది దుర్బోధ. నంబర్ 3, 1.3. దీని పేరు ఏరియనిజం. ఏరియనిజం. ఏరియస్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా లోపలికి వచ్చినటువంటి ఒక సిద్ధాంతం ఏరియనిజం. ఈ బోధ ఏం చెబుతుంది? యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ఒకానొక కాలంలో పుట్టినవాడు, కలుగ చేయబడినవాడు, సృజింపబడినవాడు అని చెప్పే బోధ. బైబిల్ ఒప్పుకోద్దానికి. ఈ బోధ ఏమైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఉందేమో గమనించండి. తెలుగు మాట్లాడే బోధకులు ఎవరైనా దీన్ని బోధిస్తున్నారేమో గమనించండి. యేసుక్రీస్తు ప్రభు ఒకప్పుడు లేడు, ఆయన నిత్యుడు కాడు. ఆయనకు తండ్రైన దేవునికి ఉండే నిత్యత్వము లేదు. ఒకవేళ ఉన్న తండ్రైన దేవునికి ఉండే నిత్యత్వం వేరు, ఈయనకుండే నిత్యత్వం వేరు అన్నట్టుగా ఏవో కథలు చెబితే అది ఏరియనిజం. తప్పది. ఈ ఏరియనిజం ట్రినిటీ కాదు. నేను ఇప్పుడు ట్రినిటీ ఏంటో చెప్పాలి, ట్రినిటీ ఏవి కాదో కూడా చెప్పాలి. ఇప్పుడు మనం చూసిన 1.1 కానీ 1.2 కానీ 1.3 కానీ ఈ 3 కూడా ట్రినిటీ కాదు. నంబర్ 4, మొదటి వర్గీకరణలో 1.4, దీనిని సెమీ ఏరియనిజం అని అంటారు. సెమీ ఏరియనిజం అంటే ఏరియనిజం లాంటిదే, కాకపోతే చిన్న మార్పు. సెమీ ఏరియనిజం అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయనకంటూ ఒక స్వభావం ఉంది, ఆయనకంటూ ఒక తత్వం ఉంది. నన్ను చూపించండి నేను చెప్పేటప్పుడు. రైట్, యేసుక్రీస్తు ప్రభు ఆయనకొక స్వభావం ఉంది, ఆయనకొక తత్వం ఉంది. కాకపోతే తండ్రి అయిన దేవునికి ఏ స్వభావం ఉందో, ఏ తత్వం ఉందో అదే స్వభావమే ఈయనకు లేదు. అదే స్వభావమే ఈయనకు లేదు. అలాంటి స్వభావం ఉంది, అలాంటి తత్వం ఉంది. ఆ తండ్రి అయిన దేవుని స్వభావం వేరు, తండ్రి అయిన దేవుని తత్వం వేరు, దాని క్యాడర్ వేరు. కానీ ఈయన కూడా అలాంటిదే ఉంది. ఇప్పుడు నాలో మంచితనం ఉంది, దేవునిలో మంచితనం ఉంది. నాలో మంచితనానికి దేవునిలో మంచితనానికి తేడా లేదు. అలాగనే తండ్రి అయిన దేవునికి ఉండే తత్వము ఎగ్జాక్ట్గా సేమ్. ఇందాక మీరు అన్నారు తండ్రి అయిన దేవునిలో ఎక్కువ ప్రేమ ఉంటుందా, యేసులో ఎక్కువ ప్రేమ ఉంటుందా అంటే ఆన్సర్ ఏం చెప్పారు అందరూ కలిసి? సేమ్ 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 అని అన్నారు. ఆ సేమ్ ఎప్పుడు వీలవుతుందని అడిగితే ఆయన స్వభావమే ఈయనదైనప్పుడు, ఈయన స్వభావమే ఆయనదైనప్పుడు, ఆయన తత్వమే ఈయనదైనప్పుడు, ఈయన తత్వమే ఆయనదైనప్పుడు. బైబిల్లో ఒక పదం ఉంటుంది యేసుప్రభు గురించి. ఆయన తండ్రి అయిన దేవునికి ఏ తత్వం అయితే ఉంటుందో ఆ తత్వము యొక్క మూర్తిమంతం అట యేసుప్రభు. హెబ్రీ పత్రిక 1:3 ఆయన ఏమై ఉన్నాడు?
ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. మూర్తిమంతం అంటే ఎగ్జాక్ట్ సేమ్, అదే నేచరే. తండ్రి అయిన దేవునికి ఏ నేచర్ ఉందో అదే నేచరే. తండ్రి అయిన దేవునికి ఏ తత్వం ఉందో అదే తత్వమే. తండ్రి అయిన దేవునికి ఏ స్వభావం ఉందో అదే స్వభావమే. తండ్రి అయిన దేవుని ప్రేమ వేరు, కుమారుడిది వేరు కాదు. తండ్రి అయిన దేవుని మంచితనం వేరు, ఈయన మంచితనం వేరు, ఆయన మంచితనం వేరు కాదు. ఈ ఇద్దరిది ఒకే మంచితనం అని బైబిల్ చెబుతోంది. దాన్ని తిరస్కరించే దుర్బోధే సెమీ ఏరియనిజం. గ్రీకులో హోమోసియాస్ అంటే అదే తత్వం, హోమాయోసియాస్ అంటే అలాంటి తత్వం. దీని మీద పెద్ద పెద్ద చర్చలే జరిగాయి. సెమీ ఏరియనిజంని ఫాలో అయ్యేవారు ఆయన ప్రేమ వేరు, ఈయన ప్రేమ వేరు, ఆయన కరుణ వేరు, ఈయన కరుణ వేరు, ఆయన కృప వేరు, ఈయన కృప వేరు, ఆయన మంచితనం వేరు, ఈయన మంచితనం వేరు అని బోధించే బోధకులు. ఈ ఛాయలు కూడా మన రాష్ట్రాలలో కనబడుతుంటాయి. బహుపరాక్, ఇది కూడా దుర్బోధే. బైబిల్లో చెప్పట్లా. ఇది మొదటి వర్గీకరణ. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడని ముగ్గురి మధ్య ఉన్న ఐక్యతను, ఆ ముగ్గురి మధ్య ఉండే సమానత్వమును తిరస్కరించే దుర్బోధలు ఇవి. వీటన్నిటిని ఒక కేటగిరీలో మనం పెట్టాం. నంబర్ 2, సెకండ్ కేటగిరీకి వెళ్దాం. రెండవ వర్గీకరణ, సెకండ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఏమిటిది? ఇది దేనికి సంబంధించింది చూద్దాం. దైవిక వ్యక్తుల మధ్య వ్యత్యాసమును తిరస్కరించే దుర్బోధలు ఇవి. ఇది రెండవ వర్గీకరణ, డినయల్ ఆఫ్ ద డిస్టింక్షన్ ఆఫ్ ద డివైన్ పర్సన్స్. ఇంతకీ ఈ దుర్బోధలు ఏమిటి అని అడిగితే, షోమి, ఈ దుర్బోధలు ఏమిటి అని అడిగితే, తండ్రిని తండ్రిగా గుర్తించారు, కుమారుని కుమారునిగా గుర్తించారు, పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మనిగా గుర్తించారు. ముగ్గురు ఉన్నారు వేరువేరుగా అనే వాస్తవాన్ని అంగీకరించని దుర్బోధలు. అవేంటో చూద్దాం. 2.1 ఆన్ ద స్క్రీన్ చూడండి. దీని పేరు ఏకత్వ సిద్ధాంతం. ఏకత్వ సిద్ధాంతం. ఏకత్వ సిద్ధాంతం అంటే మోడలిజం. మోడ్ అంటే రూపము. మొబైల్లో ఫ్లైట్ మోడ్ ఉండదు, మోడ్. ఒకే ఆయన ఒక కాలంలో తండ్రి అనే రూపంలో ఉన్నాడు, ఆ మోడ్లో, ఫాదర్ మోడ్లో ఉన్నాడు. ఆయన తర్వాత కాలంలో సన్ అనే మోడ్లోనికి, రూపంలోనికి వచ్చాడు. అదే ఆయన తర్వాత పరిశుద్ధాత్ముడు అనే మోడ్ రూపంలోనికి వచ్చాడు. ఒకే ఆయన వివిధ కాలాలలో వివిధ రూపాలను ధరించుకొని ప్రత్యక్షమయ్యాడు అని చెప్పే బోధలు. దానిని మోడలిజం అనొచ్చు, సబేలియనిజం అనొచ్చు, లేదా మోడలిస్టిక్ మోనార్కియనిజం అని కూడా అనొచ్చు. వివిధ పేర్లు. ఇది ట్రినిటీ కాదు. మోడలిజం వేరు, త్రిత్వ సిద్ధాంతం వేరు. అసలు ఈరోజు కొంతమంది మనము మోడలిజం చెబుతున్నాం అనుకుంటూ మన మీద దాడులు చేయడానికి వస్తున్నారు. సైద్ధాంతిక దాడులు, భౌతిక దాడులు కాదులేండి. మనం చెప్పేది మోడలిజం అనుకుంటున్నారు. ట్రినిటీ ఈజ్ డిఫరెంట్, మోడలిజం ఈజ్ డిఫరెంట్. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అని చెప్పేది త్రిత్వ సిద్ధాంతం కాదు. తండ్రి ఒకప్పుడు తండ్రిగా ఉన్నాడు, ఆయన తర్వాత కుమారుడు, ఆయన తర్వాత పరిశుద్ధాత్ముడు అని చెప్పేది త్రిత్వము కాదు. ప్రత్యేకించి గత కొన్ని మాసాలుగా కేకలేసి చెబుతున్నాం. ఇది ఎక్కట్లా. ఒకే ఆయన 3 అవతారాలలో ఉన్నాడని మనము చెబుతున్నామనే ఒక అపనింద వేస్తూ, వీళ్ళు త్రిత్వబోధకులండి ఇలా చెబుతున్నారంటారు. అసలు త్రిత్వబోధకులు ఎవరు అలా చెప్పరు. త్రిత్వబోధకులు ఎవరు అలా చెప్పరు. ఒకే ఆయన 3 అవతారాలలో అని చెప్పే బోధ త్రిత్వబోధనే కాదది. కొంతమంది మనకు కౌంటర్లు వేస్తూ వీడియోలు చేస్తుంటే మనకు సంబంధమే లేని థర్డ్ పర్సన్స్ ఏమంటున్నారు చెప్పనా, వాళ్ళను అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి ఎక్కట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారు సర్టిఫికెట్లు. మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అసలు అర్థం కాకుండానే యుద్ధానికి వచ్చేస్తున్నారు. మనం ఏం చెబుతున్నామో అర్థం కాకుండానే వీడియోలు చేసేస్తున్నారు, కౌంటర్లు వేసేస్తున్నారు.
మళ్ళీ 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 ఇక్కడ నేను బల్లగుద్ది చెబుతున్నాను, మోడలిజం వేరు సార్, ట్రినిటీ వేరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు అని చెబుతూ ఆ ముగ్గురు ఒక్కటే అని త్రిత్వవాదం చెబుతోంది. అది తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. ఈ మధ్య కాలంలో ఒక పాట కూడా దీని గురించి విడుదల అవుతోందో అయ్యిందో నాకు తెలియదు. ఆ ప్రోమో ఒకటి చూశాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు వేరు అనేది సబ్జెక్ట్. ఫైన్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు వేరే, ఎవరు కాదన్నారు? తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే, కరెక్టే. కానీ ఆ పాట ప్రోమో నేను లిరిక్స్ అంతా నేను చూడలేదు, వినలేదు. ఆ రిలీజ్ అయిన 1 minute మాత్రమే చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కటిగా, అంటే తండ్రే కుమారుడిగా, కుమారుడే పరిశుద్ధాత్ముడిగా ముగ్గురు ఒక్కటిగా ఎప్పుడు లేరు. ఇది త్రిత్వవాదం, ఇది త్రిత్వవాదం, ఇది తప్పు అని పాటలో నేను రచన చూశాను. ఈ వేదిక మీదుగా నేను ఇవ్వాలనుకుంటున్నటువంటి క్లారిటీ మళ్ళొక్కసారి సదరు సహోదరులకు, అది త్రిత్వం కాదు. త్రిత్వం కూడా అదే అంటుంది, తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నాడనే త్రిత్వం చెబుతుంది. కానీ త్రిత్వంలో ఉన్నది మీ బోధలోని తత్వంలో లేనిది ఏమిటని అడిగితే, ఆ ముగ్గురిలో అస్తిత్వ సమానత్వం ఉంది, ఆంటలాజికల్ ఈక్వాలిటీ, అది మిస్ అవుతున్నారు. ఇది నేను ఎందుకు డిఫెండ్ చేయాలనుకుంటున్నాను ఈ వేదిక మీద నుంచి అంటే, త్రిత్వం అంటే ఇది అని పాటలో చూపిస్తూ ఒక మరి తెలిసి పాట రాశారో తెలియకుండా పాట రాశారో నాకు తెలియదు. కానీ నేను వారిని వ్యక్తిగతంగా నేనేం అనదలుచుకోలేదు, వ్యక్తిగతంగా నేను విమర్శించదలుచుకోలేదు. కానీ ఒక సిద్ధాంత పక్షాన ఇక్కడ నేను నిలబడుతూ ఆ సిద్ధాంతాన్ని డిఫెండ్ చేస్తూ మీ పాటలోని ఆ రచన తప్పు అంటున్నాను. ఎందుకు తప్పు? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వేరు వేరుగా ఉన్నది నిజమైతే ఆ నిజాన్ని త్రిత్వం ఒప్పుకోవట్లేదని మీరు పాట రాశారు, అది రాంగ్ అంటున్నా నేను. ఐ హ్యావ్ టు డిఫెండ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఇట్. దేవుని గూర్చిన జ్ఞానం ఇది. అందుకే ఈ స్వరాన్ని వినిపిస్తున్నాను. వ్యక్తిగతంగా ఎలాంటి దూషణ లేదు ఇక్కడ, వ్యక్తిగత దూషణ కాదు ఇది. ఆ పాటకు సంబంధించిన రచనలో త్రిత్వానికి సంబంధించిన ఒక అబద్ధాన్ని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది మీకు తెలిసి చేసిండొచ్చు, తెలియకుండా చేసిండొచ్చు, అవగాహన ఉండి చేసిండొచ్చు, అవగాహన లేకుండా చేసిండొచ్చు. విత్ డ్యూ రెస్పెక్ట్, ఐఎమ్ స్టాండింగ్ అగేన్స్ట్ ఇట్. ఐ స్టాండ్ ఫర్ దిస్ ట్రూత్ కాల్డ్ ట్రినిటీ. Hope I'm clear. Hope I'm very clear. మళ్ళీ చూపిద్దాం 2.1. మోడలిజం ఇస్ డిఫరెంట్. ఎవరన్నారు ఇది ట్రినిటీ అని? చూపిస్తున్నాను మళ్ళీ స్క్రీన్ మీద అలానే ఉంచది. ఈ మోడలిజం అనే ఈ సిద్ధాంతము లాంటిదే ఇదే కాదు కానీ ఇలాంటిది ఇంకొకటి దుర్బోధ ఉంది. దాని పేరు జీసస్ ఓన్లీ డాక్ట్రిన్. అంటే తండ్రి లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, అదొక దుర్బోధ. ఇదేమో మోడలిజం అంటే ముగ్గురు లేరు కానీ ఆ ఒక్క ఆయనే ఒకప్పుడు తండ్రిగా, ఆ ఒక్క ఆయనే తర్వాత కుమారునిగా, ఆ ఒక్క ఆయనే తర్వాత కాలంలో పరిశుద్ధాత్మునిగా ప్రత్యక్షమయ్యాడని చెప్పేది మోడలిజం అయితే, అసలు తండ్రే లేడు, పరిశుద్ధాత్ముడే లేడు, ఒక్కడే ఆయన, కేవలం జీసస్ మాత్రమే అని తండ్రిని పరిశుద్ధాత్ముని తిరస్కరించే బోధ ఒకటి ఉంది. గత 120 సంవత్సరాలుగా సుమారు 10 అటో ఇటో ఈ ప్రపంచంలో ఇది ప్రపంచవ్యాప్తంగా తిరుగుతోంది.
దీని పేరు, చాలా పేర్లు ఉన్నాయి, ఒక్క పేరే చెబుతున్నాను. జీసస్ ఓన్లీ డాక్ట్రిన్. యేసు మాత్రమే అనే సిద్ధాంతం. యేసు మాత్రమే అంటే నో ఫాదర్, నో హోలీ స్పిరిట్. దాదాపుగా అది ఈ కోవ కిందికే వస్తుంది, సేమ్ కాకపోయినా. వెరీ గుడ్. నెక్స్ట్ 2.2 ఇది చూడండి. దీని పేరు పితృబాధావాదం, ప్యాట్రిపాసియనిజం. పితృబాధావాదం, ప్యాట్రిపాసియనిజం. ఏంటి పితృబాధావాదం అంటే? శిలువ మీద మరణించింది తండ్రి. పితృ అంటే తండ్రి, పితృడు అంటే తండ్రి. శిలువ మీద బాధపడింది కుమారుడు కాదు, శిలువ మీద బాధపడింది తండ్రే అని చెప్పే బోధ. తప్పేగా? దీని గురించి ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి కాదు వచ్చి బాధపడింది, కుమారుడు. తండ్రి కాదు బాధపడింది ఈ లోకానికి వచ్చి, కుమారుడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని ప్రార్థించింది కుమారుడు. ఇది దుర్బోధ. మీరు చెప్పండి, తండ్రా బాధపడింది కుమారుడా? కుమారుడు. గాయపడింది కుమారుడా తండ్రా? కుమారుడు. రక్తం కార్చింది కుమారుడా తండ్రా? కుమారుడు. మళ్ళీ ఇంత క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థించేటప్పుడు ఎందుకు అలా చేస్తారు? తండ్రి మీ గాయపడిన హస్తాలతో ఈ కుమార్తెను స్వస్థపరచు తండ్రి. మీరు కూడా ప్యాట్రిపాసినిజమే. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, తండ్రి మీ గాయపడిన హస్తాలతో ఈ బిడ్డను స్వస్థపరచు నాయన. తండ్రి ఎప్పుడు గాయపడ్డాడు? ఎవరో చేశారు, మనం విన్నాం, మనము చేసేస్తున్నాం. మీరు చిందించిన రక్తముతో ఈ బిడ్డను కడుగు తండ్రి. తండ్రి రక్తం చిందించలా, అది తప్పుడు బోధ, అది ప్యాట్రిపాసియనిజం, అది పితృబాధావాదం. అది ఎవరో చేశారు, వినడానికి బాగుంది, మనం చేసేద్దామని అలవాటు పడితే ఎలా? మీ సిలువ చాటున ఈ కుమారుని మరుగుపరుచుకో. సిలువ ఎక్కింది తండ్రి కాదుగా. ఒకవేళ ఆ ఉద్దేశంతోనే మీరు అంటుంటే ప్రార్థనలో గాయాలు మీవి, రక్తము మీది, బలి మీది అని తండ్రికి ఆపాదిస్తుంటే, ఎక్స్క్యూజ్ మీ, అది ప్యాట్రిపాసియనిజం, తప్పుడు బోధ. జాగ్రత్త పడాలి. టూ పాయింట్ త్రీ ఇది దత్తతవాదం, అడాప్షనిజం. ఇది ఒక దుర్బోధ. ఏమిటి అడాప్షనిజం, ఏంటి దత్తతవాదం అని అడిగితే, నన్ను చూపిస్తే ఏంటి దత్తతవాదం అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభు మనలాంటి సామాన్య మనుషుడే, కానీ ఆయన స్పెషల్ ఎప్పుడయ్యాడని అడిగితే, బ్యాప్టిజం తీసుకునేటప్పుడు, ఆయన యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకునేటప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనను దత్తత తీసుకున్నాడు కుమారుడిగా. అప్పటి నుంచి ఆయన స్పెషల్ అయిపోయాడు. అప్పటి నుంచి ఆయనకు శక్తులు వచ్చేసాయి. లేదంటే మామూలుగా మనలాంటి వాడే. మరి కొంతమంది ఇందులో బాప్తిస్మం అప్పుడు కాదు, పునరుత్థానం అప్పుడు చనిపోయిన ఆయనను లేపి దేవుడు అప్పుడు ఆయనను దత్తతకు తీసుకున్నాడు అని చెప్పే ఒక బోధ ఉంది. దుర్బోధేగా, వివరణ పెద్ద అవసరం లేదు. ఇది దుర్బోధ. దీనిని అడాప్షనిజం. ఇది రెండవ వర్గీకరణ. ఏమిటి రెండవ వర్గీకరణ? ముగ్గురు ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు, సమానులై ఉన్నారు అని చెప్పేటువంటి వాస్తవాన్ని తిరస్కరించే దుర్బోధలేవి. నెక్స్ట్ నంబర్ 3, మూడవ వర్గీకరణ, థర్డ్ క్లాసిఫికేషన్. ఇది పరిశుద్ధాత్మను గూర్చిన, చూద్దాం ఏంటి మూడవ వర్గీకరణ స్క్రీన్ మీద. పరిశుద్ధాత్మను గూర్చిన తప్పుడు అవగాహనలకు సంబంధించినది. ఎర్రర్స్ రిగార్డింగ్ ద హోలీ స్పిరిట్.
ఎర్రర్స్ రిగార్డింగ్ ద హోలీ స్పిరిట్. 3.1 చూడండి, దీని పేరు న్యూమటోమాకియనిజం. న్యూమటోమాకియనిజం పరిశుద్ధాత్మ యొక్క దైవత్వంను నిరాకరించే సిద్ధాంతం. క్రీస్తు శకం 381లో కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ప్రాంతంలో జరిగిన సభ ఏదైతే ఉందో అందులో దీన్ని చాలా గట్టిగా తిరస్కరించారు. న్యూమటోమాకియనిజంని, పరిశుద్ధాత్మ దైవత్వం తిరస్కరించే బోధలను కరాఖండిగా ఖండించి తిరస్కరించిన ఒక గొప్ప సభ అది. ఈ రోజుకి ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఔన్నత్యమును, ఆయన యొక్క దైవిక స్థితిని అవమానపరిచే విధంగా మాట్లాడేవి. నెక్స్ట్, అలాంటి బోధే మ్యాసిడోనియనిజం. ఇది కూడా పరిశుద్ధాత్మ దైవత్వం తిరస్కరించేదే. నెక్స్ట్ 3.3 దీనిని బినిటేరియనిజం లేదా బైనిటేరియనిజం అంటారు. ఇది ఇంతకుముందు నేను ట్రైథియిజం అని చెప్పాను, త్రిదేవతారాధన. కానీ ఇది అసలు పరిశుద్ధాత్ముడని ఆయనే లేడు, కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని ద్విదేవత్వ సిద్ధాంతము అని అంటారు. దీన్ని ద్విదేవత్వ సిద్ధాంతం లేదా ద్వైత దేవవాదం. ఇద్దరే, ముగ్గురు లేరు. ద్విత్వవాదం. దిస్ ఇస్ 3.3. నాలుగో వర్గీకరణ వెళ్ళిపోతాం. 4th, ఇక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ ముగ్గురికి సంబంధించిన వ్యతిరేక బోధలలో మరొక 2 ప్రముఖ దుర్బోధల గురించి మాట్లాడుకుందాం. చూడండి, వీటికి ఏమన్నా టైటిల్ ఇద్దాం? ఇతర సంబంధిత దుర్బోధలు, అదర్ రిలేటెడ్ హెరిసీస్. ఇతర సంబంధిత దుర్బోధలు. అందులో నెంబర్ 1 4.1 సోసినియనిజం అంటారు దీన్ని. సోసినియనిజం ఈ సిద్ధాంతం ప్రకారంగా వారి బోధ ఏంటి అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అవన్నీ కాదు, ఆయన ఒక మంచి బోధకుడు, మంచి మారల్ టీచర్, మంచి బోధకుడు, మంచి టీచర్, మంచి లీడర్. ఆయన బోధలు అందరికీ అవసరం, చాలా బాగా చెప్తాడు వాక్యం. ఆయన అన్ని ఒక బోధకునిగా మాత్రమే ఆయనను గుర్తించే, మహా అంటే ఒక ప్రవక్త అంతే. మీకు విషయం చెప్పనా, అప్పుడప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు, అధికారులు యేసుప్రభు గురించి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఆయన బోధలు సమాజానికి అవసరం, మంచి బోధకుడు, యేసుక్రీస్తు యొక్క టీచింగ్స్ చాలా అవసరం అని చెప్తారు. అంతేగాని ఆయనే సృష్టికర్త, ఈ లోకాన్ని కలిగించిన దేవుడు అని మాత్రం నోట రాదు. వాళ్ళందరూ ఈ ఇజంకి సంబంధించిన వాళ్ళే, కాకపోతే వాళ్ళకి తెలియదు కనుక. సోసినియనిజం. కొంతమంది చెప్తారు ఆయన దేవుడు అని, వెరీ గుడ్. మరి కొంతమంది మాత్రం ఆయనని కేవలం ఒక మంచి బోధకునిగా, సమాజంలో ఒక మంచి సమాజ బోధకునిగా మాత్రమే ఆయన గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇక్కడ ఆగిపోయారు, అంతకు మించి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. వాట్ ఈస్ దిస్? సోసినియనిజం. ఇక చివరిది 4.2 యూనిటేరియనిజం. దీన్ని ఏకదేవత్వ సిద్ధాంతం, ఏకదేవవాదం. యూనిటేరియనిజం. ఆల్ రైట్. ఏంటి యూనిటేరియనిజం? ఆ పేరు బాగానే ఉంది కదా, ఏకదేవవాదం అనే ఉంది కదా, తప్పేంటి అని అంటారేమో. విషయం ఏంటంటే, ఈ సిద్ధాంతం ప్రకారంగా ఆ ఏక దేవుడు ఎవరని అడిగితే తండ్రి మాత్రమే, క్రీస్తు దేవుడు కాదు. చెప్పాలంటే క్రీస్తు పూర్వము క్రీస్తు లేడు అని చెప్పే బోధ. మరియమ్మ గారి గర్భాన బేత్లెహేములో ఆవిడ ప్రసవించినప్పుడు ఎప్పుడైతే ఆయన పుట్టాడో అప్పటి నుంచే ఆయన చరిత్ర మొదలైంది. పాత నిబంధనలో క్రీస్తు అని ఆయన ఒరిజినల్గా లేడు, ప్రవచనాలలో మాత్రమే ఉన్నాడు. ఇస్సాకు పుట్టకముందు ఇస్సాకు పుడతాడు అని ఎలాగైతే ప్రవచనం ఉందో, సంసోను పుట్టకముందు సంసోను పుడతాడని ఎలాగైతే ప్రవచనం ఉందో, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి పుడతాడనే ప్రవచనం ఎలాగైతే పాత నిబంధనలో ఉందో, క్రీస్తుని గురించి కూడా ప్రవచనాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఒరిజినల్గా ఆయన ఉనికిలో లేడు అని చెప్పే బోధలు.
ఈ సిద్ధాంతం పేరు యూనిటేరియనిజం. కుమారుణ్ణి బైబిల్ చెప్పినట్టుగా ఒప్పుకోకపోతే, పరిశుద్ధాత్మని ఒప్పుకోకపోతే అది సత్యం అవ్వదు. ఇది కూడా తిరుగుతోంది ఈరోజు. ఎన్ని దుర్బోధలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇందులో దాదాపు 80% మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రముఖ దుర్బోధలని నేను చూపించాను. అందులో 80% మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అందరికీ జ్ఞానం ఉందిగా. ఇప్పుడు విషయం ఏంటంటే, నేను చూపించినవేవి త్రిత్వ సిద్ధాంతం కాదు. మీరు త్రిత్వం అంటే వీటిలో ఒకటి అనుకొని మీరు ఖండించడానికి వస్తే నవ్వుల పాలవుతారని అవసరంగా. త్రిత్వాన్ని వ్యతిరేకించడానికి, త్రిత్వ సిద్ధాంతాన్ని తప్పు అని చెప్పడానికి, దానికి ఈ దుర్బోధలకు సంబంధించిన నిర్వచనాలలో ఒక నిర్వచనాన్ని దానికి తగిలించి మీరు ముందుకొస్తే అబాసి పాలవుతారు అనవసరంగా. అసలు వీరికి దీని గురించిన బేసిక్ అండర్స్టాండింగే లేదు, నాలెడ్జ్ లేదు అనుకుంటారు వినేటోళ్ళు, కరెక్ట్గా నాలెడ్జ్ ఉంటే. అందుకే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీని గురించి కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాం. సర్వసంఘ సమావేశం, ఎక్యూమెనికల్ కౌన్సిల్స్, సర్వసంఘ సమావేశాలు దీని మీద మనం కేటాయించుకోగలిగితే, ఏర్పాటు చేసుకోగలిగితే, ప్రేమపూర్వకంగా, దూషణ లేకుండా. ఇందాక అదే చెప్పాను, ఒక తప్పుడు మాటను, తప్పుడు సిద్ధాంతాన్ని మనం ఖండించాలి కానీ వ్యక్తులను కాదు. సరుకు లేనోడే వ్యక్తుల మీదకి వస్తాడు. సరుకున్నోడు సబ్జెక్ట్ గురించి మాట్లాడతాడు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో మనము ఒకరికి ఒక పత్రిక పంపించాం. దాని గురించి క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే నన్ను అడుగుతున్నారు. మీరు ఏదో లోపల మాట్లాడుకున్నారు, ఒకరికొకరు ఏమి ఇచ్చుకున్నారో, ఏం పుచ్చుకున్నారో, ఏదో చేతులు తడుపుకున్నట్టున్నారు, తాయిలాలు బాగానే మారినట్టున్నారు, అందుకే సైలెంట్ అయిపోయారని. విషయం అది కాదు. మనము ఆహ్వానించింది, నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. నేను ఒక విషయం గురించి నేను మాట్లాడినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా మూకుమ్మడిగా అందరూ ఈ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటే, నేను ఆహ్వానించింది మీ దగ్గర నుంచి ఒక ప్రతినిధిని పంపండి, అందులో ఎగ్జాంపుల్గా ఒక వచనం తీసుకొని నేను మాట్లాడతాను. ఎందుకంటే వినగలిగే వ్యక్తిని పంపించండి, వినగలిగే వ్యక్తిని పంపించండి, ఆయన ద్వారా మీకు సమాచారం అందిస్తాను. నెక్స్ట్ మీకు ఒక లెటర్, ఇన్విటేషన్ లెటర్ నేను పంపిస్తాను. ఒక సర్వసంఘ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అందులో మీరు పాల్గొనడానికి మీరు సిద్ధమా అనే సమ్మతిని తెలియజేయండి. అందులో నేను ఏం రాశాను అనేది ఒక చిన్న క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందులో నేను చెప్పింది ఏంటి, చదువుతున్నాను లాస్ట్ పారాగ్రాఫ్. లాస్ట్ సెంటెన్స్ మాత్రమే చదువుతున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ కైండ్ కొలాబరేషన్ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ గ్రేషియస్ రెస్పాన్స్ అండ్ కంటిన్యూడ్ ఫెలోషిప్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రూత్. సత్య పరిచర్యలో మనం కలిసి ముందుకెళ్ళడానికి ఈ విషయంలో నేను ఏదైతే సర్వసంఘ సమావేశం అని ప్రతిపాదించానో అందులో పాల్గొనడానికి మీ స్పందన తెలియజేస్తారని ఎదురు చూస్తూ ఉంటానని ముగించిన పత్రిక ఇది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనండి నన్ను. నా ఆన్సర్, ఎదురు చూస్తున్నాను అంతే. నేను రాసింది అదేగా, నేను రాసింది అదే. మీరు స్పందిస్తే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం అని. వారు ఎప్పుడు స్పందిస్తే అప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. మేము రెడీ వచ్చి అందులో పాల్గొనడానికి. అది జరిగింది. వాళ్ళు మేము వస్తామని చెప్పకుండా మన మీటింగ్ పెట్టేసుకొని వాళ్ళు రాకపోగా, వాళ్ళు రాలేదు కనుక వాళ్ళు ఓడిపోయారు, మనం వచ్చాం కనుక గెలిచామని చెప్పడం అనేది ఎంత చిన్నపిల్లల ఆట అవుతుంది. అంటే వాళ్ళ సమ్మతి మేము వస్తాము అనే సమ్మతి తెలిపితే అప్పుడు మనం ఏర్పాటు చేసుకుని వారిని ఆహ్వానిస్తే బాగుంటుంది. కానీ సమ్మతే తెలపనప్పుడు మనం దీని గురించి ఎగిరెగిరి పడ్డం అనేది అంత కరెక్ట్ కాదు.
ఈ క్లారిటీ సభాముఖంగా నేను ఒకసారి ఇవ్వదలుచుకుని అడుగుతున్నారు కనుక సహోదరులు, ఏం జరిగింది ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ సైలెంట్ అని అంటున్నారు కనుక. సో స్టిల్ లుకింగ్ ఫార్వర్డ్ టు రిసీవింగ్ ద రెస్పాన్స్ ఇన్ దిస్ రిగార్డ్. రైట్. ఇకపోతే వాళ్ళనే కాదు కానీ నేను జనరల్గా ఇప్పుడు ఈ దుర్బోధలు ఏవైతే ఉన్నాయో ఇవి మనము ముసుగులో మాట్లాడుకుంటే కాదు, 4 గోడల మధ్య మాట్లాడుకుంటే కాదు, ఎవరి స్టూడియోలలో వాళ్ళు మాట్లాడుకుంటే కాదు. ఈ గత 3-4 నెలల్లో ఏం జరిగిందో ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. కొంతమంది నా ఫోన్ నెంబర్ కనుక్కొని కొంతమంది క్రైస్తవ నాయకులు నాకు ఫోన్ చేశారు. మీరు అంటున్న సర్వసంఘ సమావేశం ఏదైతే ఉందో అది మేము ఏర్పాటు చేస్తాము, మీరు వచ్చి పాల్గొనడానికి సిద్ధమా అని అడిగారు. మెసేజ్లు ఉన్నాయి ఇప్పటికీ. అప్పుడు నేను అన్నాను, సర్వసంఘ సమావేశం మేమే ఏర్పాటు చేయాలని రూల్ లేదు, మీరు ఏర్పాటు చేసినా నేను వచ్చి పాల్గొనడానికి, మేము వచ్చి పాల్గొనడానికి సిద్ధం అని తెలియజేసి, మీరు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పండి, దాని యొక్క అజెండా, దాని యొక్క పరిస్థితి ఏదైతే ఉందో దాని విషయమై మీరు తెలియజేయండి, ఖచ్చితంగా వీలు చేసుకొని టైం కల్పించుకొని వచ్చి పాల్గొనడానికి ఈ వర్షన్ ఏంటో, ఈ మా యొక్క వాదన ఏంటో, ఈ యొక్క సిద్ధాంతం ఏంటో అక్కడ గళం విప్పి వినిపించడానికి మేము రెడీ అని వారికి ఎప్పుడూ నేను మాటిచ్చాను. కొంతమంది రీసెంట్గా నాకు ఆ ప్రణాళికలు జరుగుతున్నాయి, ఆ ఆలోచనలు చేస్తున్నాం, త్వరలోనే మీ ముందుకు వస్తామని కూడా కొంతమంది ఇండైరెక్ట్గా వారు నాకు మెసేజ్ పంపించడం కూడా జరిగింది. త్రూ సంబడి. అంటే ఎస్, సిద్ధాంతపరమైనవి 4 గోడల మధ్య ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పబ్లిక్ తెలియాలి, ప్రజలకు తెలియాలంటే ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ఇంతమంది ఒకటే చోట కూడుకోవడం అంటే కష్టం కనుక అవసరమైతే లైవ్ ఇచ్చి సర్వసంఘ సమావేశం ఏర్పాటు చేసి పద్ధతి ప్రకారంగా అందులో ఖచ్చితంగా క్రైస్తవ సమాజంలో పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పెద్దల సమక్షంలో అన్ని శాఖల వారు చక్కగా కూడుకొని, అది ఒక్కరోజుతో అయ్యేది కాదు, అవసరమైతే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు సబ్జెక్ట్ తెగేంతవరకు 1 నెల రోజులు కూర్చున్న తప్పేమీ లేదు. అలా నెలల తరబడే జరిగాయి కొన్ని చర్చల చరిత్రలో. అలా కాదండి మాకు మీటింగ్లు ఉంటాయి ఏంటంటే అవన్నీ క్యాన్సిల్ చేసుకొని రావాల్సిన సభలు ఇవి, ఇలాంటి సమావేశాలు, సర్వసంఘ సమావేశాలు. అందరికి అనుకూలమైనటువంటి ఒక పీరియడ్ని ఏర్పాటు చేసుకొని సర్వసంఘ సమావేశాన్ని మన క్రైస్తవ సమాజంలోని పెద్దలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వారు దీనిని స్వీకరించి వారు ఏర్పాటు చేస్తే మళ్ళీ ఈ వేదిక మీద నుంచి ఒక మాట ఇవ్వదలుచుకున్నాం. ఈ సర్వసంఘ సమావేశంలోనికి వచ్చి మేము గత కొద్ది కాలంగా వినిపిస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటో అది మళ్ళీ వినిపించడానికి, అది ప్రజలందరి ముందు లైవ్ కూడా ఏర్పాటు చేస్తే లైవ్లో ఏర్పాటు చేయడానికి సదా సిద్ధమని మళ్ళీ ఇక్కడి నుంచి ఒక మాట బహిరంగంగా నేను ప్రకటిస్తున్నాను. మళ్ళీ ప్రకటిస్తున్నాను. ఇది ఖచ్చితంగా జరగాలి. యేసుక్రీస్తు అనే ఆయన నువ్వు చెబుతున్నంత గొప్పోడేం కాదులే అంటున్నారు మీరు. ఎవరైతే స్థాయిలో తండ్రైన దేవునితో కుమారుడు సమానుడు కాడు, పరిశుద్ధాత్ముడు సమానుడు కాడు, పరిశుద్ధాత్ముడు క్రీస్తుతో సమానుడు కాడు, క్రీస్తేమో తండ్రితో సమానుడు కాడు అని మీరు బోధిస్తుంటే అది క్రైస్తవ సమాజానికి ఎంత ప్రమాదమో చెప్పకుండా నోరు మూసుకొని ఉండాలా? అసలు ఆయనను బట్టే కదా మనందరం కనెక్ట్ అయింది. క్రీస్తు సువార్త సభలు అని పెడతాం. ఎవరు పేరు పెట్టయితే మనం సభలు జరుపుకుంటున్నామో ఆయనకే సంపూర్ణ ఘనత మనం ఇవ్వట్లేదే, ఆయనకే సంపూర్ణ మహిమ మనం చెల్లించట్లేదే. ఒక రకంగా ఆయన స్థాయిని తగ్గించి మాట్లాడుతూ అవమానపరచట్లా? ఆయనలో సంపూర్ణ ప్రేమ లేదు, సంపూర్ణ మంచితనం లేదు, సంపూర్ణ శక్తి లేదు. ఆర్గ్యుమెంట్లు అవసరమైన పాయింట్స్ చాలా ఇప్పుడు నేను లేవనెత్తాలనుకుంటున్నాను. ఇప్పుడు లేవనెత్తను. ఎందుకంటే ఆ సర్వసంఘ సమావేశం జరగాలి, ఆ ఆహ్వాన పత్రిక అందరికీ అందాలి. క్రైస్తవ నాయకులు కొంతమంది అన్నారు అది మేము బాధ్యత తీసుకుంటాం, మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి. రెడీ.
అది హైదరాబాదా, విజయవాడనా, విశాఖపట్నమా, రాజమండ్రా, ఎనీవేర్. యేసుప్రభు తక్కువ, యేసుప్రభు స్థాయిలో తక్కువవాడు అని చెప్పేవాళ్ళు కూడా రావాలి. పరిశుద్ధాత్ముడు లేడు అని చెప్పేవాళ్ళు కూడా రావాలి. బాధ్యతగా రావాలి, బాధ్యతగా రావాలి. పబ్లిక్లో వద్దు అని తప్పించుకోకూడదు. లైవ్లు వద్దు అని తప్పించుకోకూడదు. రావాలి, గళము విప్పాలి, వినిపించాలి. ప్రజలకు నిజమేంటో, ప్రజలకు సత్యమేంటో తెలిసి తీరాలి. ఎవడి గదుల్లో వాడు అక్కడ కూర్చొని మైకులు పెట్టుకొని పర్ఫార్మెన్స్లు ఇస్తే కుదరదు. సరుకున్న వాళ్ళు ఎవరైనా సరే రండి. సర్వ సంఘ సమావేశంలో పాల్గొనడానికి నాయకుల నుంచి ఆహ్వానం వస్తే మీ సమ్మతి తెలిపి ముందుకు రండి. ఈ వీడియో ఫ్యూచర్లో చూసిన తర్వాత నాయకులు ఖచ్చితంగా చూస్తారు. నాయకులు చూడాలి, వారు ఏర్పాటు చేయాలి. వారి ద్వారా అనేక మందికి ఆహ్వాన పత్రికలు అందాలి. అందరూ కూర్చోవాలి, మాట్లాడాలి. ప్రజలలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురికి సంబంధించిన ఆందోళన ఈ ఆధునిక క్రైస్తవ్యంలో మన మధ్య ఉన్నటువంటి కలవరం ఏదైతే ఉందో, కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, దానికి మనం బతికున్నప్పుడే తెరపడాలి. చచ్చిపోయిన తర్వాత కాదు. యేసుప్రభు తండ్రి అయిన దేవునితో సమానుడు కాదు, తక్కువ అని నువ్వు చెబితే, ఆయనకంటే తక్కువ పరిశుద్ధాత్ముడు అని మీరు ప్రకటిస్తే, అది విని మన ఇళ్లలో పిల్లలు ఎవరైతే ఉన్నారో, మన చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ బోధను విని, ఆ బోధను పెరిగి మనం చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇదే బోధలో కంటిన్యూ అవ్వాలా? మన పిల్లలు మనం కాపాడుకోవద్దు? లుకింగ్ ఫార్వర్డ్, ఈ సమావేశాలు జరగాలి, అందులో మన స్వరము వినిపించాలని లుకింగ్ ఫార్వర్డ్. ఇది వన్స్ ఫర్ ఆల్ స్టేట్మెంట్. మళ్ళీ నో క్లారిటీ. వీఆర్ రెడీ. నో డౌట్. అందరూ ప్రార్థన చేయండి. జరగాలి, అందులో సత్యము స్థాపించబడాలి. సత్యమే గెలవాలని. ఒకవేళ వాక్యం ముందుకు వచ్చినప్పుడు నువ్వు చెప్పే తప్పు అని వాక్యం చెప్పింది అనుకోండి, అసలు వాక్యం ఉండేదే అందుకు, మన తప్పులు దిద్దడానికి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఖండించుటకును. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తప్పు దిద్దడానికే దేవుడి గ్రంథాన్ని ఇస్తే, అక్కడికొచ్చి నేను చెప్పిందే వేదం, బైబిల్లో ఉంటే ఉంది, అదే తప్పు అన్నట్టుగా మనం బిల్డప్లు ఇస్తే, ఇక్కడ బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఎందరైతే ఉన్నారో, మీ పిల్లల్ని మీరు సత్యంలో పెంచాలనుకుంటుంటే, మనమంటే పోయేటోళ్ళం ఏముంది అనుకోకండి. మనం వెళ్ళేటప్పుడు మన పిల్లలకు సత్యము అనే బహుమానాన్ని ఇచ్చి చచ్చిపోవాలి. అబద్ధంలో వారు పెరగకూడదు, అబద్ధాన్ని వారు తాగకూడదు, అబద్ధములో వారు బతికి చావకూడదు అని కోరుకుందాం. ఈరోజు ఈ సందేశంలో త్రిత్వం అంటే ఏంటి కాదో కూడా చెప్పాను. త్రిత్వం అంటే అది అనుకొని దయచేసి కత్తులు, కటార్లు తిప్పకండి. అవి కూరగాయలు కోసుకోవడానికి కూడా పనికిరావు. ఆ కత్తులు తప్పుడు ఆలోచనలతో అనవసరంగా నవ్వులు పాలు కాకండి.